హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి వికెట్ కీపర్స్గా ఎవరు సెలెక్ట్ అవుతారో ఉన్న స్లాట్లు ఇద్దరు, ఇంకా ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు పేర్లు చెప్తాను. సంజు శాంసన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్. వీళ్ళ ముగ్గురులో ఎవరు సెలెక్ట్ అవుతారని చాలామందికి కన్ఫ్యూజన్గా ఉంది. ఆ కన్ఫ్యూజన్ లేకుండా నేను చెప్తాను. నా ప్రిడిక్షనే. మీరు తక్కువ అంచనా వేసుకోకండి. ఏంది ఇలా చెప్తున్నావు అని. మీరు దయచేసి చూడండి, స్కిప్ చేయకుండా. నేను దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని అనుకుంటున్నా. ఫస్ట్ థింగ్ ఇస్ ఫస్ట్, కేఎల్ రాహుల్ ఆడిన తీరైతే అమోహం. 2023లో అయితే మిడిల్ ఆర్డర్లో చెలరేగాడు, కానీ ఫైనల్ ఒక్కటి బాగా ఆడలేక టీమిండియా ఓడిపోయింది. దానివల్ల మీరు ట్రోల్ చేయకండి, స్టాప్ చేయండి. ఫస్ట్ అతని రికార్డు మాట్లాడదాం. ఓవరాల్గా టాప్ ఆర్డర్లో, వన్ డౌన్లో, మిడిల్ ఆర్డర్లో ఓవరాల్ రికార్డ్ అయితే మ్యాచ్లో ఆడింది 72, రన్స్ చేసింది 2851, యావరేజ్ వచ్చి 49.15, ఇంకా సెంచరీస్ వచ్చి 7 చేశాడు, 50s అయితే 18 ఉన్నాయి, ఇంకా స్ట్రైక్ రేటు 87.56. ఇది ఓవరాల్ రికార్డ్ మంచిగా ఉంది. కానీ స్ట్రైక్ రేట్ ఇంప్రూవ్ కావాలి. ఎందుకంటే మోడ్రన్ డే క్రికెట్కి స్ట్రైక్ రేట్ ఇంపార్టెంట్ వెన్ కంపేర్ టు రన్స్. మనకు స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉండాలి, ఎందుకంటే తక్కువ బాలలో ఎక్కువ రన్స్ చేయాలి. ఎందుకు అంటే మరీ ముఖ్యంగా రోహిత్ శర్మ ఆడేటట్టు అందరూ ఆడాలి. అది ఆడితేనే మనకు ఈజీగా రన్స్ వస్తాయి. అది ఆడకపోతే మిగతా వాళ్ళకి, ప్లేయర్స్కి ప్రెజర్ వస్తుంది. అందుకు ఆ టెంపోని క్యారీ చేయాలి. ఇంకా ఓడిఐ వరల్డ్ కప్ రికార్డు చెప్తాను. మొత్తం మ్యాచ్లు 19 ఆడినాడు ఎవరు, కేఎల్ రాహుల్. రన్స్ చేసింది 813, యావరేజ్ 58.07, స్ట్రైక్ రేటు 84.34. వరల్డ్ కప్లో స్ట్రైక్ రేటు బాగలేదులేండి, కానీ అదైతే 84 ఈస్ గుడ్. బట్ మోడర్న్ డే క్రికెట్కి 100 పైన ఉండాలి. అది గ్యారంటీగా చూస్తారు. రన్స్ బాగా చేస్తున్నాడు, కానీ ఎప్పుడైతే ప్రెజర్ ఉంటుందో, అంటే 10 for 3, 10 for 4 అప్పుడు పడినప్పుడు సెల్ లేకపోతున్నాడు. అది క్యారీ చేయలేకున్నాడు. ఒకటే ఫియర్లెస్గా ఆడాలి. మీరు అనొచ్చు వికెట్లు పడినాయి కదా స్లోగానే ఆడాలని. నేను కూడా ఒప్పుకుంటాను స్లోగానే ఆడాలని. కానీ మిగతా బ్యాటర్స్కి వాళ్ళు వచ్చే ముందర మనం కూడా సెల్ అయిపోయి ఆడితే ప్రెజర్ అతని మీదనే పడుతుంది, కానీ టీమిండియా మీద కూడా పడుతుంది. అది మెయిన్ డిస్క్వాలిటీ ఉంది, డిసడ్వాంటేజ్ ఫర్ కేఎల్ రాహుల్. అతను ఇంప్రూవ్ చేసుకోవాలి. అక్కడ ఏంటంటే సెల్లో పోకుండా ఆడాలి. సెల్లులో పోకుండా ఆడితే చాలు కేఎల్ రాహుల్కి. ఇంకా ఏంది, పాజిటివ్ అప్రోచ్ ఉంది, స్పిన్ బాగా ఆడతాడు, కట్ షాట్ బాగా ఆడతాడు, ఫుల్ షాట్ బాగా ఆడతాడు. కానీ మైండే ప్రాబ్లం. అది రెక్టిఫై చేసుకోవాలి ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో. లేకపోతే అతని ప్లేస్ కూడా కొద్దిగా ఇబ్బందులు వాళ్ళు తప్పవు. ఇన్ కేస్ ఏంది రిషబ్ పంత్ వచ్చేస్తే చెప్పలేం కదా. రిషబ్ పంత్కి ఛాన్స్ వస్తుందంటే రావచ్చని నేను అనుకుంటున్నాను. అది లాస్ట్లో చెప్తాను. కేఎల్ రాహుల్ అయితే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాడు, అది ఫిక్స్. ఇంకా ఇతనికి ఉంది అంటే ఖచ్చితంగా ఉంది, ఇతను సెలెక్ట్ అవుతాడు. ఇంకా రిషబ్ పంత్ అండ్ సంజు శాంసన్ మధ్యలోనే ఉంటుంది నేను అనుకోవడం. ఇంకా ఇతనైతే సెలెక్ట్, ఇది పక్కన పెట్టండి. ఇంకా రిషబ్ పంత్ గురించి మాట్లాడదాం. అతనైతే ఒక రవ్వ ఇంట్రడక్షన్ చెప్పాలి కదా. ఫియర్లెస్గా ఆడతాడు, సెల్ మోడ్లోకి పోడు, వికెట్లు ఎన్ని పడినా నాకు సంబంధం లేదు, స్కోర్ పరిగెత్తిందా లేదా, తక్కువ బాలలో హాఫ్ సెంచరీ చేసామా లేదా అనేది. కానీ ఓడిఎస్లో సెంచరీ లేదు, హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కానీ స్ట్రైక్ రేట్ 100 పైన ఉంది వెన్ కంపేర్ టు కేఎల్ రాహుల్. ఇంకా సంజు శాంసన్ కన్నా బాగుంది. ఇంకా మ్యాచ్లు ఎన్ని అన్నాడు, 27 మ్యాచ్లు అన్నాడు. రన్స్ చేసింది 871, యావరేజ్ వచ్చి 33.50, స్ట్రైక్ రేటు 106 ఉంది. అమోహం కదా ఇతని ప్లేయర్కి. కానీ యావరేజ్ ఒక్కటి తక్కువ ఉంది. యావరేజ్ చూసి అతని సెలెక్ట్ చేయకపోతే అది వింత, అది నాకు తెలిసింది. కానీ అతను రిస్క్ తీసుకునే ఎబిలిటీ ఉంది. లెఫ్ట్ హ్యాండర్. ఎందుకు ఛాన్స్ ఉందో నేను చెప్తున్నాను, బాగా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇండియాలో టాప్ ఆర్డర్లో 1 to 4 బ్యాట్స్మెన్స్కి అయితే అస్సలు లెఫ్ట్ హ్యాండర్సే లేరు. అందుకు రిషబ్ పంత్ ఇది మెయిన్ కీ ప్లేయర్. ఇన్ కేస్ సుమన్ గిల్ కూర్చోబెట్టి ఓపెనర్గా రిషబ్ పంత్ ఇచ్చినా నేను ఆశ్చర్యపోను. ఓడిఐ వరల్డ్ కప్లో, వరల్డ్ కప్ కాదు ఇది, ఛాంపియన్స్ ట్రోఫీలో. లేకపోతే ఇంకా సుమన్ గిల్ ఉంటే ఖచ్చితంగా రిషబ్ పంతే ఉంటాడు, కేఎల్ రాహుల్ ఉన్నాడు, అది గ్యారంటీ. ఎందుకంటే అందరు రైట్ హ్యాండర్స్ ఈజీగా దొరికిపోతారు. అటుపక్కల మిచెల్ స్టార్క్ ఉండొచ్చు, లేకపోతే షాహీన్ షా అఫ్రీది ఉండొచ్చు, ఇంకా సంథింగ్ ఎవరైనా ఉండొచ్చు. అందుకు
లెఫ్ట్ హ్యాండర్ ఖచ్చితంగా ఉండాలి. 1 డౌన్ అయినా ఓపెనర్గా అయినా ఎవ్వరు లేకపోతే చాలా వికెట్లు కోల్పోతారు దారుణంగా టీమిండియా. అదైతే లెఫ్ట్ హ్యాండర్ ఉంటే తక్కువ వికెట్లు కోల్పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకు రిషబ్ పంత్ ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు ప్లేయింగ్ 11లో. లేకపోతే ఓపెనర్గా జైస్వాల్ ఉంటే తక్కువ ఛాన్సెస్ ఉండొచ్చు. కేఎల్ రాహుల్ పెట్టుకుంటారు. ఇన్ కేస్ శుభ్మన్ గిల్లే ఆడతాడంటే రిషబ్ పంత్ గ్యారంటీ ఉంటాడు భయ్య. ఇది లేకపోతే రిషబ్ పంత్ వచ్చి ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఇవన్నీ చూసాం 2024 T20 వరల్డ్ కప్లో రిషబ్ పంత్ తీసుకొని వచ్చాడు ఒక్కొక్క మూమెంట్. రోహిత్ శర్మ లేకపోతే 1 డౌన్ ఆడిపించాడు. ఇప్పుడు ఎలా ఉంటుందో నేనైతే ఈగల్గా వెయిట్ చేస్తున్నా. రిషబ్ పంత్కి ఛాన్స్ ఉంటుంది నాకు తెలిసి. ఇన్ కేస్ లేకపోతే సడన్ డిసిషన్ తీసుకుంటే నేనేం చేయలేను. ఇంకా సంజు శాంసన్ గురించి మాట్లాడాల్సిందే. సంజు శాంసన్ ఇస్ ద బెస్ట్ కీ ప్లేయర్ ఓడిఐలలో. ఎందుకంటే రిస్క్ తీసుకున్న ఎబిలిటీ ఉంటుంది. షెల్ మోడ్లోకి అయితే పోడు. ఒక 100 బాల్లకు 250 కొట్టమన్నా కొట్టే క్యాపబిలిటీ ఉంది. పక్క బౌలర్స్ మీద ప్రెజర్ పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం T20లోనే చూసాం ఎలా ఆడుతున్నాడో. ఇంకా మరి ముఖ్యంగా స్పిన్ బాగా ఆడతాడు. ఎలా ఆడాలో గేమ్కి అవేర్నెస్ ఎక్కువ ఉంది. గేమ్ ప్లాన్ బాగుంది. ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఎక్కువ ఛాన్స్ ఉంది. రీసెంట్ పర్ఫార్మెన్స్ చూస్తే సౌత్ ఆఫ్రికాకు వెళ్ళి 2 మ్యాచ్ల్లో ఒక సెంచరీ చేశాడు. అదైతే సెంచరీ చేయడం అంటే మామూలు విషయం కాదు. సౌత్ ఆఫ్రికాలో అతనికి చెందింది. ఇంకా మ్యాచ్ ఓవరాల్ రికార్డ్ చెప్తాను. మొత్తం మ్యాచ్లు ఆడింది 14 అన్నాడు. రన్స్ చేసింది 510. హైయెస్ట్ స్కోర్ వచ్చి 108. యావరేజ్ వచ్చి 56.67. ఇంకా 50s వచ్చేది 3 ఉన్నాయి. సెంచరీలు వచ్చి 1, అది కూడా సౌత్ ఆఫ్రికాలో వచ్చింది. స్ట్రైక్ రేట్ 99.61. ఇదైతే గుడ్ స్ట్రైక్ రేట్ అని చెప్పాలి. 100 ఉంది అని చెప్పాలి. ఇంకా ఇతని ఓడిఐ వరల్డ్ కప్లో ఎప్పుడు ఆడింది లేదు. ఇప్పుడు ఛాన్స్ ఉందా అంటే నేను చెప్పడం ఒకటే, టాప్ ఆర్డర్లో ఇన్ కేస్ జైస్వాల్ ఉంటే ఇతను కూడా ప్లేయింగ్ లెవెల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది సెకండరీ. 15 మెంబర్స్ స్క్వాడ్లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ కేస్ నేను చెప్తున్నా కదా, వీళ్ళు రికార్డ్స్ చూసి కన్సిడర్ చేస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ కేఎల్ రాహుల్, సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్ ద సంజు శాంసన్, థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చి రిషబ్ పంత్. రికార్డ్ లేదు వద్దు అని అనుకుంటే సెలెక్టర్స్ రోహిత్ శర్మ అండ్ గౌతమ్ గంభీర్ ఇంకా రిషబ్ పంత్తో వెళ్తారు, కేఎల్ రాహుల్తో పోతారు. నాకు తెలిసి చాలామంది ట్విట్టర్లో ఏం చెప్తున్నారంటే గ్యారంటీగా రిషబ్ పంత్ ఉండడు, సంజు శాంసన్ వస్తాడు, కేఎల్ రాహుల్ ఉంటాడు అనేది. ఇంకా ప్లేయింగ్ లెవెన్లో రాకపోతే సంజు శాంసన్ అప్పుడు కూడా ట్రోల్ చేస్తారు. కేఎల్ రాహుల్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాడు, అతను ఏం ఆడుతున్నాడు, షెల్ మోడ్ లేకపోతున్నాడు, ఎప్పుడు టీమిండియాకి ప్రెజర్ పెట్టేవాడే ఆ పిల్లోడు, 50 బాల్లో ఒక 4 కొట్టాడు. అన్నీ ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అన్నీ నన్ ఆఫ్ ది క్వశ్చన్స్. ఎందుకంటే అది అయిపోయిన గురించి ఎంత మాట్లాడినా ఏమొస్తుంది చెప్పండి. అవన్నీ మర్చిపోవాలి. ప్లేయర్స్కి అయితే ఉండవు. మన క్రికెట్ ఫ్యాన్స్కి అయితే తెలియకపోయి ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఒకటి, మనమే అక్కడ పోయి ఆడమంటే ఆడతారా? భయము. ఎందుకంటే భయం ఉన్నప్పుడు రిజల్ట్స్ రావు. గొనుగుతూ ఉంటారు, బయట వాళ్ళు తిడుతుంటారు, అవన్నీ పట్టించుకోరు. అందుకు కొన్నిసార్లు మన డే కాకపోయినప్పుడు అలానే ఆడాల్సింది వస్తుంది. కొన్నిసార్లు చెత్త పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిందే వస్తుంది. మరీ ముఖ్యంగా నాకైతే నా ప్రిడిక్షన్ చెప్తున్నా, కేఎల్ రాహుల్ ఫిక్స్. ఇంకా వీళ్ళిద్దట్లో అయితే రిషబ్ పంత్ తీసుకుంటే మంచిదని నా ఒపీనియన్గా చెప్తున్నాను. ఎందుకంటే ఏ సిచ్యువేషన్ అయినా గేమ్ చేంజ్ చేస్తాడని నమ్మకం రిషబ్ పంత్. ఆ యావరేజ్ చూసి మీరు సెలెక్ట్ చేస్తారంటే నేనేం చేయలేను. ఇంకా అది ఆ పిల్లోనికి ఏమైనా కొద్దిగా డిసడ్వాంటేజ్ అంటే రెడ్ బాల్లో సూపర్గా ఆడతాడు, ఇంకా ఓడిఐలో వచ్చే లోపలికి ఎందుకో అది కన్వర్ట్ చేయలేకున్నాడు. నాకు అర్థం కావట్లేదు. ఇంప్రూవ్ చేసుకోవాలని నేను కూడా ఆశిస్తున్నాను. రిషబ్ పంత్ తరపున కంబ్యాక్ అవుతాడు. మరీ ముఖ్యంగా నాదైతే కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఇస్ ద ఫిక్స్ ఛాంపియన్స్ ట్రోఫీకి నా తరపున. మీరు కూడా వీళ్ళ ముగ్గురులో ఎవరిని సెలెక్ట్ చేస్తే టీమిండియాకి మంచిదని అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సంజు శాంసన్ ఫ్యాన్స్, కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ ఉన్నా, పంత్ ఫ్యాన్స్ ఉన్నా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. బై బాయ్.